అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తెలుగు వంట సజ్జ వడలు. ఇది మా రాయలసీమలో బాగా ఫేమస్ అన్నమాట. మా చిన్నప్పుడైతే వారానికి ఒకసారైనా చేసేవాళ్ళు. ఇవి మనకు ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి. వీటిని సజ్జలు అంటారు. సజ్జలు, జొన్నలు, రాగులు వీటిలో ఉండేటటువంటి పోషకాల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఫైబర్ బాగా ఉంటుంది, పోషకాలు బాగా ఉంటాయి. వీటిని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను పిండిని. ఈ సజ్జ వడలు మనం 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి కారం, ఇంకోటి తీపిగా కూడా చేసుకోవచ్చు. అందుకనే సగం పిండిని నేను ఇలా పచ్చిమిర్చి చీలికలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసేసి కలుపుకున్నాను కారం వడల కోసం. సగం పిండిని బెల్లం వడలు చేయడానికి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇలా మనం ఒత్తుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాము. ఇప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ పైన వడల్లాగా ఒత్తుకుంటాము. ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా మనం ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా వీటిలో పోషకాలు కూడా బాగా ఉంటాయి. పిల్లలకు చాలా మంచిదన్నమాట హెల్త్కి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ధన్యవాదాలండి అందరికీ.